హలో అందరికీ, మునక్కాయ పప్పుచారుని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పప్పుని కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేయనియాలి. తర్వాత టొమాటోస్ కూడా వేసుకొని కాసేపు ఫ్రై అయిన తర్వాత మునక్కాయలు, మనం మెత్తగా ఉడికించుకున్న పప్పును కూడా వేసుకొని బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని చింతపండు పులుసు కూడా కొంచెం పోసుకోవాలి. నాకైతే పప్పుచారు చిక్కగా ఉంటే చాలా ఇష్టం. తర్వాత పసుపు, ఉప్పు, అలాగే కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు, నేను వాటర్ సరిపోలేదని ఇంకొన్ని యాడ్ చేశాను. లాస్ట్లో గరం మసాలా ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా తెల్లకాగనివ్వండి పప్పుచారుని, అప్పుడే టేస్ట్ బాగా పెరిగిద్ది. ఇంకా వేడివేడి అన్నంలో ఈ పప్పుచారు వేసుకొని కలుపుకొని మధ్య మధ్యలో అప్పడాలు తింటే సూపర్గా ఉంటుందండి.